తులసి అప్పుడే నా మాటను తీసి గట్టును పెట్టేసావా? అయ్యో లేదమ్మా చెప్పరా జ్యోతి. అయ్యో దేవుడా, అమ్మకి మాట ఇచ్చి కూడా వీడిలా చేస్తున్నాడు. వీడిని ఎలా మార్చాలి దేవుడా? అయ్యో నాన్నా, ఈ మాత్ర వేసుకో. ఇందాకే కదమ్మా మింగాను. ఇందాక నువ్వు మింగిన మాత్రలు వేరు, ఇప్పుడు వేరు. ఇన్ని మాత్రలు ఎందుకమ్మా? ఒంట్లో ఎన్నెన్నున్నాయో అన్నీ వేసుకోవాలి. ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఇవన్నీ వేసుకోవాలి కదా నాన్న. మందు తాగి తాగి నీ లివర్ పాడైందని డాక్టర్ చెప్పారు. జీవితంలో మందే ముట్టుకోద్దని కూడా నీతో చెప్పారు. అయినా సరే నువ్వు మానలేదు, తాగుతూనే ఉన్నావు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ నీ కోసం నేను ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నానో కూడా నీకు తెలుసు. బాబాయ్, కూతురికి చెప్పాల్సిన వాడివి. కూతురుతోనే చెప్పించుకోవటం ఏం బాలేదు బాబాయ్. నా కూతురి జీవితం ఏమైపోతుందనన్న బెంగతోనే నేను తాగుతున్నానమ్మా. నాన్నా, నా జీవితం గురించి నువ్వెలాంటి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నా భవిష్యత్తు ఏమైపోతుందోనని ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ముందు మందు వ్యసనం నుంచి బయటకొస్తే కాస్తైనా నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ముందు ఈ టాబ్లెట్ వేసుకో నాన్నా. అమ్మా రాణి, ఆ రోజు నేను రోడ్డు మీద పడిపోతే నన్ను ఇంటి దాకా తీసుకొచ్చి వదిలిపెట్టింది కదా. ఆమె ఎవరో మహానుభావురాల్లా ఉందమ్మా. చాలా మంచి మనసు ఉన్నట్టు నాకు అనిపించింది. తాగిన మైకంలో ఉన్నవాడివి. ఆ రోజు నీకంత సో ఎక్కడుంది? మత్తులోనే ఉన్నాను గాని ఆమె మాట ప్రతిదీ నా చెవిలో పడిందమ్మా. మంచివాళ్ల మాట ఎనసొంపుగా ఉంటుంది, ఇట్టే మనసుకు చేరుతుంది, ఎలాంటి మనసునైనా మార్చగలుగుతుంది. నాన్నా, నువ్వు చెప్తున్నది ఆ తులసమ్మ గురించి. అమ్మో, ఆమె పేరు తలుచుకుంటేనే నాకు వణుకు పుడుతుంది. ఆమె వాగుడు గురించి నీకు పూర్తిగా తెలియక మాట్లాడుతున్నావు నాన్నా. నీ తాగుడు ఎలాగో ఆమె వాగుడు అలాగా. అమ్మో, రెండు భరించలేం నాన్నా. నా తాగుడు చెడ్డేమో గాని ఆమె మాట మాత్రం చాలా మంచిదమ్మా. ఆమె నిన్ను ఏ సాయమైతే అడిగిందో అది వెంటనే నువ్వు చేసి పెట్టమ్మా. నీ జీవితాన్ని కూడా చక్కదిద్దుకోవడానికి ఇదొక్క మంచి అవకాశం అమ్మా. అవునే రాణి, ఒప్పుకో. నాకు కూడా ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఆ తులసి గారింటికి వెళ్ళు. ఏమే స్వాతి, ఏదో ఒకటి కొట్టేసేదాకా నా చెయ్యి ఆగదు, అటు లాగుతూనే ఉంటుంది. అలా అలవాటు పడ్డ నేను కుదురుగా ఒక చోట ఎలా ఉండగలను? బయట నువ్వు కొట్టి సంపాదించే డబ్బేదో ఆమె నీకు జీతంగా ఇస్తానంటున్నారు కదమ్మా. నేను కూడా తాగుడు మానేస్తానమ్మా. దయచేసి వచ్చిన అవకాశాన్ని వదులుకోకమ్మా. ఆ తులసి గారు నీ జీవితానికి కూడా ఒక మంచి దారి చూపిస్తారు తల్లి. ఆలోచించమ్మా. ఎన్ని ఆలోచించినా ఈ చెయ్యి ఊరుకోవడం అనేది చాలా కష్టం నాన్న. అలవాటైపోయిన పని అర్ధాంతరంగా వదిలిపెట్టడం చాలా కష్టం. కానీ ఆలోచిస్తాను, నువ్వు చెప్పావు గనక.
లక్ష్మి లక్ష్మి లక్ష్మి, నువ్వు నా కోసమే మా ఇంటికి వచ్చావు. నువ్వు ఈ ఇంటికి ఎప్పుడో కోడలిగా రావాల్సిందాన్ని. ఆ నందిని వల్ల మనల్ని అర్థం చేసుకోలేని మీ నాన్న వల్ల మిస్ అయ్యావు. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నానన్న బాధ నేనెంత అనుభవిస్తున్నానో నువ్వు అర్థం చేసుకొని నువ్వు నా గురించి మళ్ళీ ఆలోచించడం అయితే స్టార్ట్ చేసావు. ఐఎమ్ సో హ్యాపీ. జ్యోతి, నేను నీకోసం రాలేదు. అబద్ధం చెప్పకు లక్ష్మి. సంజయ్ నీ మెళ్ళో తాళి కట్టిన ఒక్క కారణం వల్లే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. మంగళసూత్రాలతో మనసు చంపుకోవాలనే ప్రయత్నం చేసావు గాని అది నీ వల్ల కాదని నాకు తెలుసు. నీ మీద నాకున్న ప్రేమ బయట పెడుతున్నాను, నువ్వు బయట పెట్టలేకపోతున్నావు. నిజంగా నువ్వు నన్ను ద్వేషించేదానివి అయితే నిన్ను ఎవరు బలవంత పెట్టినా నువ్వు అసలు ఇక్కడికి వచ్చేదానివి కాదు. నన్నెవరో ఫోర్స్ చేస్తే ఇక్కడికి రాలేదు. సంజయ్ తీసుకొచ్చాడని వచ్చాను. సంజయ్ భార్యగా మాత్రమే వచ్చాను. లక్ష్మి, ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ ప్రేమ చివరి శ్వాస దాకా ఉంటుంది. మరణం మనిషికి మాత్రమే గాని ప్రేమకుండదు. నీకోసం నేను ప్రాణాలకి తెగించాను. మళ్ళీ అలాంటి పని చేస్తే భరించలేనని ఒట్టు వేయించుకున్నావు. మరి నా మీద నీకు ఏమాత్రం ప్రేమ లేకపోతే అసలు నువ్వెందుకు ఒట్టేయించుకున్నావు? ప్రాణాలు కాపాడిన ప్రయత్నానికి ప్రేమకి ముడిపెట్టి ఆలోచించడం అది నీ తప్పు. ఒకప్పుడు నేను నిన్ను ప్రేమించాను, కానీ నా జీవితంలోకి సంజయ్ వచ్చాక మాత్రం ఇక నువ్వైనా నేనైనా మన ప్రేమని మర్చిపోవాల్సిందే అని నీకు చాలాసార్లు చెప్పాను. అయినా సరే నువ్వు వినకుండా గొడవలు, కేసులు, రిమాండ్ల దాకా వెళ్ళావు. నీకోసం, మన ప్రేమ కోసం నేనెంత దూరమైనా వెళ్తాను లక్ష్మి. మన అనే ప్రస్తావన ఇక మన మధ్య లేదు. ఇంకా నా మనసులో నువ్వు ఉన్నావని ఊహించుకోవడం అది నీ మానసిక బలహీనత, డిజార్డర్. దయచేసి అందులో నుంచి ఇప్పటికైనా బయటపడు. లక్ష్మి, ఆ రోజు రోడ్డు మీద గొడవ చేస్తూ నా వేలికి ఇంకా ఎంగేజ్మెంట్ రింగు ఎందుకు ఉంది అన్నావు కదా. నువ్వు తొడిగిన రింగు నీ దగ్గర ఉంచుకో. ఇంకా నీకు నాకు మధ్య ఎలాంటి గుర్తులు వద్దు, జ్ఞాపకాలు వద్దు. లక్ష్మి, శాశ్వతంగా నన్ను దూరం పెట్టానని ఆవేశంగా మాట్లాడుతున్నావు, కానీ ఇదంతా నటనే. రే, నటించాల్సిన అవసరం నాకు లేదురా. నేను ఎప్పటికీ సంజయ్ భార్యనే. అర్థమైందా? లక్ష్మి, లక్ష్మి, నువ్వంటే ప్రాణమని, నీతో నీ లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప. మనసు ఉంది, మమత
తప్ప. వెరీ గుడ్ లక్ష్మి. ఈ ఇంట్లో నువ్వు అడుగుపెట్టిన దగ్గర నుంచి నా అబ్జర్వేషన్లో ఉన్నట్టే చాలా బాగా నటిస్తున్నావు. జ్యోతి నీ వేలకు తొడిగిన ఎంగేజ్మెంట్ రింగ్ గురించి ఇదివరకు నేను టాపిక్ తీసుకొచ్చాను కనుక అది నీ మనసులో పెట్టుకొని ఇక్కడికి రాగానే అది ఇంప్లిమెంట్ చేసావన్నమాట. వెరీ గుడ్ లక్ష్మి. నీ తప్పేమీ లేదని, నీకు అసలు జ్యోతి మీద ప్రేమే లేదని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం స్టార్ట్ చేశావు. కోర్టులో ఒక తెలివైన అడ్వకేట్ ఒక అబద్ధాన్ని నిజంగా ప్రూవ్ చేయగలడు, ఒక నిజాన్ని అబద్ధంగా కూడా ప్రూవ్ చేయగలడు. కావాల్సింది సాక్ష్యాధారాలు, అంతే కదా. నువ్వు కూడా ఒక అడ్వకేటివ్ గనక సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా అప్లై చేశావు. నీ మనసులో వాడున్నాడు, వాడి మీద నీకు ప్రేమ ఉంది, కానీ అది లేనట్టు నువ్వు నిరూపించే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు తెలివైన అడ్వకేట్ అయితే నేను అంతకంటే తెలివైన జడ్జిని. నిన్ను చాలా బాగా జడ్జ్ చేయగలను. నందిని, బిజినెస్లో నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తూ మనతో పోటీ పడేవాళ్ళ కంటే గొప్ప నిర్ణయాలు తీసుకుంటావు. అలాంటిది పర్సనల్ లైఫ్లో ఇలాంటి బ్యాడ్ డెసిషన్స్ తీసుకోవడం ఏంటమ్మా? లక్ష్మిని మన శత్రువింటికి ఎలా పంపిస్తావు? ఆ తులసి మాట చెవిన పడినా, అది ఎదుట పడినా పంచమహాపాతకాలు చుట్టుకున్నట్టమ్మా. అలాంటిది నా కూతురు ఆ ఇంట్లో అడుగు పెట్టింది. నా బిడ్డ ఇంకొక క్షణం కూడా దాని ఇంట ఉండకూడదని తీసుకురావడానికి వెళ్ళాను. ఆ తులసిని నిలదీసి బాగా గట్టిపెట్టి లక్ష్మిని తీసుకుని బయలుదేరదామంటే సంజయ్ రావాలని, సంజయ్ చెప్తేనే లక్ష్మిని పంపుతానని ఆ తులసి చాలా తెలివిగా ఆపింది. నందిని, నువ్వేదో పని చెప్పావనే సంజయ్ ఆ రోజంతా రాలేదు. తీరా వచ్చాక అంకుల్ మీరసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని నన్నే రాజ్యపడేలా చేసి నన్ను బయటి పంపించాడు. ఆ ఇంట్లో అన్నకి చాలా అవమానం జరిగిందమ్మా. ఆ తులసి అన్నని శత్రువులాగే చూసింది, కానీ అన్ననే అభిమానం ఆమె కాస్తైనా లేదమ్మా. అన్నా చెల్లెల బంధం ఎప్పుడో చచ్చిపోయింది కదమ్మా. అది నన్ను అన్నగా చూడకుండా శత్రువుగానే ఉంటే మంచిదమ్మా. అమ్మా నందిని, సంజయ్కి నువ్వు ఫోన్ చేసి చెప్తే లక్ష్మిని తీసుకుని వెంటనే బయలుదేరతాడు. అంకుల్, దయచేసి మీ అమ్మాయి గురించి టెన్షన్ పడకండి. లక్ష్మి మీ కూతురైతే మాకు ఇంటి కోడలు. మా మీద మీరు పెట్టుకున్న నమ్మకం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది. నాకు ఒక విషయం చెప్పండి అంకుల్, ఆవేశంగా లక్ష్మి కోసం మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడ చాలా గొడవలే జరిగాయంట కదా? చాలా గొడవలు జరిగాయమ్మా. ప్రత్యక్షంగా నేను కూడా చూశాను. పాపం, మరి తులసి పరిస్థితి ఏంటో? కంచాల ముందు కన్న కొడుకులు కొట్టుకుంటూ ఉంటే ఆ తులసి తల బాదుకొని ఏడ్చే పరిస్థితి వచ్చిందమ్మా. ఆ తులసి మీద ప్రతీకారం ఎప్పుడు తీర్చుకోవాలని ఝాన్సీ ఎదురు చూస్తుంది. ఎటువంటి సందర్భం దొరికినప్పుడల్లా ఈశ్వర్ని రెచ్చగొట్టి తల్లికే వాణ్ణి శత్రువుగా మార్చింది. ఓ, కల్లారా మీరు చూసారంటే అది చాలా మంచి విషయం. కాస్తైనా మీకు కోపం చల్లారి మనసుకు హాయిగా అనిపించుంటుంది. ఇదంతా మీరు అక్కడికి వెళ్ళటం వల్లే కదా మీరు చూడగలిగారు.
అవునమ్మా. అప్పుడప్పుడు స్నేహితుల ఇళ్లకే కాదు, శత్రువుల ఇంటికి కూడా వెళ్ళాలి. అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ బలం బలహీనత తెలుసుకునే అవకాశం ఉంటుంది. మనం ఏ విధంగా టార్గెట్ చేయాలో ఈజీగా అర్థమైపోతుంది. లక్ష్మితో పాటు సంజయ్ కూడా ఉన్నాడు. మీరేం టెన్షన్ పడకండి. అది కాదమ్మా, ఆ తులసికి మీరు మాత్రమే కాదు, నేను కూడా పెద్ద శత్రువే. వాళ్ళింట మన లక్ష్మి ఉందంటే నేనంత తేలిక ఆలోచిస్తానా? దేని ప్లాన్ దానికి ఉంటుంది. కాఫీ తీసుకురమ్మని చెప్పాను. ముందు మీరు రిలాక్స్ అవ్వండి. ప్లీజ్ కూర్చోండి. లక్ష్మిని అడ్డం పెట్టుకొని ఆ తులసిని మానసికంగా ఎలా టార్చర్ చేయాలో స్కెచ్ వేశాం కదక్కా. ఇందులో తప్పకుండా మనమే గెలుస్తాం. నువ్వు హ్యాపీగా ఉండక్క. నీ మీద నాకు నమ్మకం ఉంది సంజయ్. అక్కకేమో చాలా కాన్ఫిడెంట్గా ప్రామిస్ చేశాను. ఇక్కడ ఆపర్చునిటీ కోసం చూస్తుంటే సిచ్యువేషన్ ఏమో హార్డ్గా ఉంది. బట్ నెవర్ గివ్ అప్. నేను అనుకున్నట్టు జ్యోతి లక్ష్మి మధ్య అఫైర్ ఉన్నట్టు ప్రూవ్ చేయాలి. ఆ తులసి కుటుంబం పరువు తీయాలి. అక్క పగ తీర్చాలి. ఫిజికల్గా నాలో ఉన్న లోపం బయటపడకుండా నన్ను నేను కాపాడుకోవాలి. ఎస్, ఇంట్లో మాట్లాడే అవకాశం దొరకట్లేదు. జ్యోతి ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాడు కనుక వీడితో కలిసి బయటకు వెళ్ళి రెచ్చగొట్టి ముందు విని ట్రాప్ చేసి నా ప్లాన్కు ఫౌండేషన్ వేయాలి. బ్రో, నేను కూడా బయటకు వెళ్తున్నాను. ఆన్ ది వే నన్ను డ్రాప్ చేస్తావా? నీకు కారు ఉంది కదా, నేనెందుకు డ్రాప్ చేయాలి? ఎప్పుడు కార్లో తిరుగుతుంటే బోర్ కొడుతుంది. రొటీన్ బైక్ రైడింగ్ బాగుంటుంది. మొనాటమీ బ్రేక్ అవుతుంది. సంథింగ్ డిఫరెంట్, ఏదో జరగాలి. డ్రాప్ చేయి. నేను బయటికి వెళ్తున్నానని లక్ష్మితో కూడా చెప్పాను. బ్రో, షెల్ వి గో? సరే పద, డ్రాప్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ బ్రో. లైఫ్ ఎలా వెళ్తుంది? కెరీర్ ఎలా సాగుతుంది? ఆల్ హ్యాపీస్ కదా? ఆల్వేస్ ఐఎమ్ హ్యాపీ. డిప్లొమాటిక్గా ఆన్సర్ ఎందుకు బ్రో? నిజాలు మాట్లాడుకుందాం. ఒకే ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళం. నువ్వు నన్ను కొట్టావని నీ మీద నాకు కోపం వద్దు. నీ మీద కంప్లైంట్స్ ఇచ్చి నిన్ను రిమాండ్కి పంపించానన్నా నా మీద నీ కోపం వద్దు. బి యాజ్ ఎ ఫ్రెండ్. బ్రో, లవ్ చేయడంలో నువ్వు నిజంగా చాలా గ్రేట్. అమెరికాలో కానీ ఇక్కడ కానీ చాలా మంది లవ్ బ్రేకప్ అయిపోయి లవర్కు మరో అబ్బాయితో పెళ్లి జరిగితే లైట్ తీసుకుంటారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. కానీ నువ్వు అలా కాదు. నువ్వు ఇంకా లక్ష్మిని గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తూనే ఉన్నావు. నువ్వు రియలీ చాలా గ్రేట్. అన్నట్టు మీరిద్దరు ఫస్ట్ టైం ఎక్కడ కలిశారు? ఫస్ట్ లవ్ ఫస్ట్ లుక్ లోనే పుట్టిందా, లేదంటే ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యాక పుట్టిందో? ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఐ కెన్ అండర్స్టాండ్. తెలుసుకోవాలనుంది. ఏంటి బ్రో, నేనే మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడట్లేదు? ఈ టాపిక్ అంత బోరింగ్ టాపిక్ ఏం కాదు. నీ లవ్ స్టోరీ చెప్పడానికి నువ్వు చాలా ఎక్సైట్ అవ్వాలి. కానీ నీలో ఆ ఎక్సైట్మెంట్ కనిపించట్లేదు. బ్రో, మాట్లాడు బ్రో. ఎవరండి మీరు? ఎందుకు కారాలు ఆపారు? బాబు, ఇందాక నీ బైక్ మీద వచ్చాడే అతను మీకు బాగా తెలిసిన అబ్బాయా? మీరెవరండి? నేను డాక్టర్ని బాబు. నువ్వు డ్రాప్ చేసిన సంజయ్, హీస్ మై పేషెంట్.
పేషెంటా? అతని గురించి కొన్ని నిజాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాలి. సంజయ్ కాపురానికి పనికిరాడు బాబు.